వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. డిసెంబర్ 31 నాటికి బైబిల్ 3వ పర్యాయం ముగించుకొని జనవరి 1, 2020 నుండి 4వ పర్యాయం ఆదికాండము మొదలు పెట్టుకుంటాము. 4వ పర్యాయం యేసే పరిష్కారం ప్రపంచ చరిత్రలోనే ప్రప్రథమ టెలివిజన్ అధ్యాయ వచన ధ్యాన కార్యక్రమం. 120 క్రైస్తవ దేశాల్లోని భక్తులు, క్రైస్తవ బోధకులు చేయని విన్యాసం. హిందూ దేశం నుండి ఒక సేవకునిగా నన్ను దేవుడు వాడుకొని చేశాడు. దేవుని మహాకృప. ఈ మహోన్నత కార్యంలో మీ హస్తం ఉంచాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. ప్రభువుని ప్రార్థన చేద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ప్రభువా అని పిలుచుటకు యోగ్యత లేనివాడిని, నాయనా తండ్రి అని పిలుచుటకు అర్హత లేనివారు, అయోగ్యులమైన మమ్మలను యోగ్యులనుగా పిలిచారు. నీ కుమారుడైన యేసు క్రీస్తు అను దర్పణమునందు చూచారు, మమ్మల్ని యోగ్యులుగా ఎంచారు. యేసుక్రీస్తు ప్రభువును చూచి ఆయనలో నుండి మమ్మల్ని చూశారు. ఆ కృపా వస్త్రం మా మీద వేసి చూశారు. మీకు వందనాలు. మేము యోగ్యులము కానప్పటికీ యోగ్యులుగా ఎంచారు, ఏర్పాటు చేసుకున్నారు, పిలుచుకున్నారు, మహిమపరుచుకున్నారు. నీతిమంతులనుగా నీ కృపలో తీర్చారు. వీటి కొరకు ఏమి చెల్లించగలము? స్తుతులు అర్పిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మా ప్రేక్షకులతో మాట్లాడండి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు మహారాజు పేరిట ప్రార్థిస్తున్నాము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము నుండి వాక్యాన్ని చదువుతాను. అబద్ధ ప్రవక్తలు నీళ్లు లేని బావులు, అబద్ధ ప్రవక్తలు గాలికి కొట్టుకొని పోవు మేఘములు అయి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు బోధకుల కొరకు గాఢాంధకారం భద్రం చేయబడింది. వీరు వ్యర్థమైన అబద్ధ ప్రవక్తలైన వీరు, అబద్ధ బోధకులైన వీరు వ్యర్థమైన మాటలు పలుకుచు, డంబమైన మాటలు పలుకుచు, తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుస్తూ వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలా మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి పడిపోయిన వారికి స్వాతంత్రం ఇస్తామని చెప్పుతారు. ఒకడు దేని వల్ల జయించబడతాడో దానికి దాసుడుగును గదగా. వారు ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు విషయములో అనుభవ జ్ఞానము చేత
ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపజేయబడిన ఎడల వారి కడ పరిస్థితి మొదటి పరిస్థితి కంటే మరి చెడ్డదగను. ఇక్కడ బోధకులై ఉండి అబద్ధ బోధ చేస్తున్నటువంటి అపవాది చేత నాటబడిన గురుగులు అయిన దైవ సేవకులను గుర్చన్నాడు, వారు నీళ్లు లేని బావులు అన్నాడు. మనం దూరం నుండి బావిని చూచి సంతోషపడతాం నీరుంటుంది అని. దగ్గరికి వెళితే అందులో నీరు లేక అది కేవలం గొయ్యి మాత్రమే అయి ఉంటే దుఃఖపడతాం. అంటే పై ఆకారం నుయ్యి కానీ లోపల నీరు లేదు, దాని ఉద్దేశాన్ని అది ఆ నుయ్యి ఫుల్ఫిల్ చేయటం లేదు. నుయ్యి నీళ్ళ కొరకు, నీళ్లు లేకపోతే అది గొయ్యి కానీ నుయ్యి కాదు. కనుక నీరున్నట్టు భ్రమింపచేసేటువంటి బావులు వీళ్ళు. అర్థమవుతోందా? ప్రతి క్రైస్తవ బోధకుడు మొట్టమొదట నేర్చుకోవాల్సిన పదం ఇంటెగ్రిటీ. ఇంటీజర్ అనేటువంటి పదం నుంచి ఇది వచ్చింది. వితౌట్ వ్యాక్స్, వేషధారణ లేని వాడు అని అర్థం. వేషధారణ అంటే మనస్సులో ఒకటి పైకి ఒకటి చెప్పేవాడు. హిపోక్రైట్స్. వేషధారణ నరకానికి చేర్చేస్తుంది డైరెక్ట్గా. వేశ్యకైనా పరలోకం ఉన్నది కానీ వేషధారులకు లేదన్నాడు. వేషం ఏమిటి? వేషం గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు వీరు అన్నాడు యేసుప్రభు. ఈ అబద్ధ బోధకులు లోపల మనస్సులో క్రూర తోడేళ్ళు, బయట అంగీలు చూస్తే గొప్ప గొర్రె పిల్లల వలె కనపడతారు. నేను ఇలాంటి వ్యక్తిని అక్కడిని చూశాను. సమాజంలో చాలా పెద్ద పేరు, గొప్ప అంగి, తెల్లటి అంగి, చక్కటి నవ్వుతో ముఖం, ఎవరిని చూచినా ఆశీర్వదిస్తూ చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ లోపల ఒక నరహంతకుడు. ఆ అంగీని పక్కన పెడితే తీస్తే అతని యొక్క క్యారెక్టర్ స్కాన్ చేస్తే అతను ఒక డబ్బు పిశాచి, కామ పిశాచి, క్రూరుడు, హింసాత్మకుడు. ఎట్లా మ్యాచ్ అవుతుంది? అంతే. ఇలాంటి వారి శాతం చాలా ఉంది క్రైస్తవ్యంలో. అవి యేసయ్య చెప్పిన గోధుమల పక్కన గురుగులు. ఒకే వనములో నాటబడ్డాయి, ఒకే పొలములో ప్రభువు గోధుమలను విత్తాడు. అపవాది రాత్రిపూట వచ్చి అక్కడ గురుగులు విత్తాడు. గోధుమలు పగలు విత్తాడు ప్రభువు, గురుగులు రాత్రిపూట విత్తబడ్డాయి. తీరా పంట చూస్తే, పొలంలో చూస్తే గోధుమ మొలకలు మొక్కలు వచ్చాయి, గురుగులు మొక్కలు వచ్చాయి. విస్తుపోయారు ప్రజలు. అరే పెరికేద్దామా? వృతో పెరిగితే గురుగు బదులు గోధుమను తొలగించాల్సి వస్తుంది. పెరగనియండి. ఒక రోజు వస్తుంది, ఇప్పుడు పంట యొక్క కోత కాలం వస్తుంది, అప్పుడు మనం దేవదూతలతో కోపిద్దామన్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా?
యేసుక్రీస్తు సువార్తను నమ్మిన సంఘం, సార్వత్రిక సంఘం భూమి మీద ఉండగా అపవాది అంతకంటే ఎక్కువ అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను ఇదే భూమి మీద లేవనెత్తాడు. దేవునికి మహా ఉగ్రత ఉన్నది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో దుర్నీతిపై ఆయన యొక్క దైవ ఉగ్రత చాలా భయంకరంగా ఉందని రాశాడు. మరి కుమరించాలి కదా, సొదొమ గొమొర్రాల్లాగా. కుమరించాలి అంటే లోతును వెలుపటికి తెచ్చినట్లు క్రీస్తు సంఘాన్ని వెలుపటికి తెచ్చేయాలి. లేకపోతే అగ్నిగంధకం కురిపించడానికి, నాశనం చేయటానికి వీలు కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన 2వ రాకడను 7 సంవత్సరాల ముందు, భూమి మీదకు రావడానికి ముందు ఆకాశ మధ్యమానికి వచ్చి సంఘాన్ని భూమి మీద నుండి తీసుకెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ సంఘాన్ని సిద్ధం చేసి పంపిస్తాడు. ఆకాశ మధ్యమంలో యేసుక్రీస్తు మరియు సంఘం, క్రీస్తు సంఘం, మృతులైన వారు సహితం మృతులలో నుండి పునరుద్ధానులై లేచి వెళతారు. మహిమ శరీరాలతో ఉంటారు. ఆ మహా పెండ్లి మహోత్సవంలో పాల్పొందుతారు. ఆ 7 ఇయర్స్ భూమి మీద భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అది యాంటై క్రైస్ట్ పరిపాలన. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తరువాత 19వ అధ్యాయం వరకు ఈ 7 ఇయర్స్లో జరిగే సంభవాలు రాశాడు. మహాశ్రమలు వస్తాయి. సంఘము తీయబడకపోతే భూమి మీద నుండి ఆయన ఉగ్రత కుమ్మరించటానికి చేత కాదు. ఎందుకంటే దేవుని పిల్లలు సఫర్ అయిపోతారు. ఇక్కడ మహాశ్రమలలో సంఘం ఉండదు, ఎత్తబడుతుంది. ఈ గురుగుల వంటి బోధకులు, అవిశ్వాసులు మతపరమైన జీవనోపాధి కొరకైన, ఆర్థిక వ్యాపారం కొరకైనటువంటి మత నాయకత్వాన్ని ధరించుకున్న వారు నీళ్లు లేని బావుల వలె, పైకి బావి వలె ఉంటుంది కానీ లోపట వాక్యము. నీరు దేవుని వాక్యమునకు గుర్తు, నుయ్యి హృదయానికి గుర్తు. నీరున్న బావి హృదయములో వాక్యమున్న విశ్వాసికి, నిజ సేవకునికి గుర్తు. నీరు లేని బావి వాక్యము లేని బోధకునికి గుర్తు. వాళ్ళ దగ్గర వాక్యం ఉండదు. వాక్యంలో కొన్ని ముక్కలు తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? కొన్ని ముక్కలు అక్కడక్కడ తీసుకుని కాపీ, కట్ అండ్ పేస్ట్. కంప్యూటర్ భాషలో కాపీ చేస్తారు, కట్ చేస్తారు, తెచ్చి ఎక్కడ వాళ్ళకి అక్కడ అవసరమో అక్కడ పేస్ట్ చేస్తారు. ఒక చెట్టు మీద విమానం దిగినట్టుగా పేస్ట్ చేశాడు అక్కడ. అరే, చిటారు కొమ్మన మనిషే నుంచోలేడు కదా, విమానం దిగింది కాదు. అది కాపీ, కట్ అండ్ పేస్ట్ అన్నమాట. అక్కడ కట్ చేసి పట్టుకొచ్చి ఓ చోట పెట్టడం. ఇప్పుడు మార్ఫింగ్స్ వచ్చాయి ఫోటోలు. మీరు విడివిడి ఫోటోలు ఇస్తే ఫ్యామిలీ ఫోటో చేసేస్తాడు. వివిధ ఫోటోలు విడివిడిగా తీసుకొచ్చి ఒక చోట పెట్టి బ్యాక్గ్రౌండ్ సరి చేసి వీళ్ళంతా ఒక చోటే ఉన్నట్టుగా కూర్చున్నట్టుగా ఒకటి మీద ఒకటి చేయబెట్టినట్టుగా చేసేస్తాడు. మార్ఫింగ్. వాక్యములో నుంచి ముక్కలు తీసుకుంటారు. పూర్తి వాక్యం తీసుకోడు, సారాంశం తీసుకోడు, నిజార్థం తీసుకోడు, చెప్పిన వాడి ఉద్దేశం తీసుకోడు. ఎవరి ఉద్దేశం?
చెప్పిన వాని ఉద్దేశం తీసుకోడు. చెప్పినవాడు దేవుడు, దేవుని ఉద్దేశంలోనికి రాడు. చెత్త లాజిక్కులతో ఆలోచిస్తాడు. బైబిల్ అంతా త్రిత్వం ఉంది. త్రిత్వం అనే పదం ఎక్కడుంది అంటాడు. అర్థమవుతుందా? ఒకడు తండ్రి అనే విడి పదం తీస్తాడు, మరొకడు యేసు అనే విడి పదం తీస్తాడు, ఇంకోటి ఆత్మ అనే విడి పదం తీస్తాడు, మరొకడు బాప్తిస్మం అనే పదం తీస్తాడు, మరొకడు తెల్లటి వస్త్రం అనే పదం తీస్తాడు, ఒకడు మీసాలు తీసేయడం అనే పదం తీస్తాడు, మరొక బోధకుడు ఒలీవ నూనెను తీస్తాడు, మరొకడు ఎడ్ల రక్తాన్ని తీస్తాడు. అంటే ఒక మొక్క అక్కడ, ఓ మొక్క ఇక్కడ, ఓ మొక్క అక్కడ తీసుకొని వాడు ఏం చెప్పదలుచుకొని దాన్ని పేస్ట్ చేసేస్తాడు. ఇప్పుడు చాలామంది స్వస్థత కార్డు తీశారు. ఏమిటి స్వస్థత? వరములంటే ఏంటి అర్థం కాక, వరము అంటే దేవుడు ఆ పని కొరకు మనుషులను వాడుకొనుటకు ప్రత్యేకించుకుంటాడు వాళ్ళు. అంతేగాని వాళ్ళ చేతుల్లోకి దేవుడు వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తే చేసేసేటువంటి అలీబాబా 40 దొంగల కథ ఏం కాదు ఇది. అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు ఇది. అక్షయ పాత్ర కాదు ఇది. God never be in the control of man. Be careful, friends. నీళ్లు లేని బావులు ఎందుకు భవనాలు కడుతున్నారు దేవుని పేరిట? అవసరత భవనము వేరు, ఆస్తి కూర్పు కొరకైన భవనాలు వేరు. ఆ పిల్లలకి ఆస్తులు పడి ఉంటాయండి, వాళ్ళకి మారు మనసు ఉండదు, పాడుండదు, కొట్టుకు దాస్తారు. అట్లాంటివి కళ్ళ ముందు చూస్తున్నాం మేము. పొద్దున్న లేస్తే తండ్రులు సంపాదిస్తారు, తాతలు సంపాదిస్తారు, సేవ పేరిట మనవళ్ళు తాగుబోతులు కొట్టుకుంటూ ఉంటారు, కోర్టుల్లో తిరుగుతుంటారు. అది ప్రజల డబ్బుతో దేవుని సేవ కొరకు కొన్న స్థలాలు, కట్టిన ఇళ్ళు, కట్టిన భవనాలు, పైన మందిరాలు, కింద ఇండ్లు లేదా కింద మందిరం పైన భవనాలు కట్టుకోవడం, ఆ తర్వాత పిల్లలు కొట్టుకు చావటం, కోర్టులకు వెళ్ళడం. మహా సంస్థలని చెప్పుకున్న వాళ్ళు ఇలాంటి తప్పులు చేశారు. ఇది మేము కళ్ళారా చూస్తున్నాం ఇవాళ. పేతురు మరి ఏం కట్టలేదు, వెళ్ళిపోయాడు. పౌలు ఏం కట్టలేదు, వెళ్ళిపోయాడు. యోహాను ఏం కట్టలేదు, వెళ్ళిపోయాడు. మనందరికంటే ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. మనందరికంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ డబ్బు ఉంది. 3,000 మంది ఆస్తులమ్మి పాదాల దగ్గర మూటలు కట్టి కరెన్సీ పెడితే పేతురు కామ్గా లేచి వెళ్ళిపోయాడు. పదో అధ్యాయంలో పరాయోడు ఇంట కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. 12వ అధ్యాయంలో చెరసాల్లో పైన తుండు చెప్పులు తప్ప ఏమీ లేవు. ఎందుకని? చచ్చిపోయిన వాళ్ళని లేపాడు. ఆయన వస్త్రం తగిలితే చాలండి, స్వస్థత వచ్చింది. ఆయన నీడబడితే చాలు, స్వస్థత వచ్చింది. అంత పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు సేవ చేశారు. మరి అట్లాంటి వాడు కాయిన్ బాక్స్ పెట్టలేదే, కలెక్షన్ ఏజెంట్లు పెట్టలేదే. పౌలు చనిపోయిన వాళ్ళు లేపాడు, దయ్యాలను వదిలిచ్చాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి పౌలు ఒక్క అంగీ అక్కడ మర్చిపోయి వచ్చాను, అది పంపించండి బాబు అని ఉత్తరం రాసుకున్నాడే. ఏమి ఆయన కూడా ఇవాళ సమాజంలో బ్రహ్మాండమైన స్థాయిలో ఇల్లు కట్టుకొని నిలబడచ్చు కదా. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ పర్పస్. వారు నీరు కలిగిన బావులు. దే కాంట్ స్టే లైక్ దట్. వాళ్ళు వేషధారులైన వారు కారు. నిఖార్సైన సువార్తికుని జీవితం జీవించాలి. అన్సర్టైన్ లైఫ్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద వరల్డ్, హైలీ కాన్ఫిడెన్షియల్ అండ్ హైలీ కాన్ఫిడెన్స్డ్ life in spiritual life
అది సువార్థికుని జీవితం. నేను చెబుతాను ఉదాహరణ, నేను చెప్పగలుగుతాను ఉదాహరణ. విజయవాడలో ఐపీసీ వ్యవస్థాపకుడు కృష్ణానదిలో గోసెగట్టుకొని ఉండి ఆ పై వస్త్రం ఒడ్డు మీద ఆరబెట్టుకొని తర్వాత వచ్చి కట్టుకొని సేవ చేసినవాడు విజయవాడలో. ఎలిఎఫ్ సేవకుడు ఒక ఉపాధ్యాయుని నుండి వెళ్ళి మద్రాసులో సేవ చేసినవాడు. బందెల రాజరత్నం గారు అతి పేదరికంలో సేవ చేసినవాడు. భక్సింగ్ గారు పాకల మీద సేవ చేసినవాడు. ఇవాళ మనం చూస్తే మిషనరీలు కట్టినటువంటి స్థలాలు, మందిరాలు పాత గోడలతో కూడినటువంటి పెంకుటిల్లుగా కట్టారు. ఇవాళ మల్టీ స్టోర్డ్ చర్చెస్, అవి కళ్యాణ మంటపాలుగా కన్వర్షన్స్, వ్యాపారం కడుతూనే ఉంటారు. ఏదో 46 సంవత్సరాలు యెరూషలేము దేవాలయం కట్టినట్టుగా కడతానే ఉంటాడు. ఆస్తుల కూర్పు. సేవకులారా గమనించుకోండి. హూ ఆర్ యు? ఎవరు మీరు? వాక్యం నెరవేర్చడానికి వచ్చిన వారా? మోషే తన వెనక వారి కొరకు ఏమీ మిగల్చలేదు, సంపాదించలేదు. యెహోషువ తన వెనక వారి కొరకు ఏమీ సంపాదించలేదు. సమూయేలు తన వెనక వారి కొరకు ఏమీ సంపాదించలేదు. ఎందుకు? ఆ రోజుల్లోనే ఎందుకు సంపాదించలేదు? ఎలీషా తన కుటుంబాన్ని తెచ్చుకోలేదు, అన్న కుటుంబాన్ని వాడినావు, ఇంటి పేరు వాడినావు. వారసత్వాలు లేవు, మిషన్స్ వారసత్వాలు లేవు. ఇవాళ సినీ ఫీల్డ్లో వారసత్వాలు, రాజకీయ ఫీల్డ్లో వారసత్వాలు, ఉపాధ్యాయ ఫీల్డ్లో వారసత్వాలు, ఇండస్ట్రియల్ ఫీల్డ్లో వారసత్వాల్లాగా క్రైస్తవ మిషనరీల ఫీల్డ్లో కూడా వారసత్వాలు. కనుక మనం ఎక్కడ పోతున్నాము? ఎట్లా చేస్తున్నాము? వాక్యం ఎట్లా ఉన్నది? మనం ఎట్లా ఉన్నాం? ఆయన దేవుని అట్ట చెప్తాడులేండి. ఆయన ఏమి చేయలేదు, ఏం సంపాదించుకోలేదు, కాబట్టి చేతగాలేదు అతనికి, చేత అయిన మమ్మల్ని చూసి ఏదో మాట్లాడుతూ ఉంటాడంట. ప్రభు ముందు ఏం మాట్లాడతారు మీరు? అది నేను అడుగుతాను. పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘాలు, శోధనలు వచ్చినప్పుడు వీరు తరలిపోతారు, ఉండరు. దే కాంట్ స్టాండ్ ఫర్ ద లార్డ్. పెనుగాలులు అంటే ఏంటో తెలిసిన? ఎంక్వైరీలు, ఫైనాన్షియల్ ఎంక్వైరీస్ వచ్చినప్పుడు దే కాంట్ స్టాండ్, వెళ్ళిపోతారు. ఇవాళ క్రైస్తవ్యం దౌర్భాగ్యం ఏంటో తెలుసా? బిషప్స్, ఆర్చ్ బిషప్స్, మోడరేటర్స్ ఈ కోవకు వచ్చారు. పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘాలు. దే కాంట్ సే ఎనీ ట్రూత్ అబౌట్ దేర్ ఆర్గనైజేషన్స్. మీ చర్చిల సంఖ్య ఎంత అంటే చెప్పడు, మీ ఆదాయ వనరులు అంటే ఏంటో చెప్పడు, మీ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటో చెప్పడు, మీ చర్చికి ఎంత ఆస్తులు ఉన్నాయంటే చెప్పడు, అసలు ఎంత స్పాన్సర్స్ ఉన్నారంటే చెప్పడు. 18,000 FCRAలు కలిగిన వారు భారతదేశానికి క్రైస్తవ మిషనరీ సేవ పేరిట ఈ రోజున యాజ్ ఆన్ టుడే డబ్బు తెప్పిస్తున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, ఉచిత వైద్యం ఉన్నదా మిషనరీల ద్వారా? ఉచిత విద్య ఉన్నదా? ఉచిత సేవా కార్యక్రమాలు ఉంటున్నాయా? అవి కూడా సంఘాల్లో రేస్ చేసిన డబ్బులతో చేసేస్తారు. మరి ఆ నిధులేమవుతున్నాయి? వీళ్ళే పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘాలు. 30 సంవత్సరాలు దగ్గర నేను సేవకు వచ్చి FCRA లేదు, చర్చ్ బిల్డింగ్ లేదు, ఇంటిలోనే ఆరాధన చేసుకుంటున్నాను. కట్టవలను అని అనుకుంటే ఆస్తుల రూపంలో ఈ పాటికి ఎన్నో ఆఖరికి ఏసే పరిష్కారానికి ఆఫీసు లేదు. స్టూడియో కడతానని ఎన్ని నెలలు చెప్పానో 10 రూపాయలు ఎవడ పంపించలేదు. ఫ్యామిలీలోను ఫ్రెండ్స్లోను షేర్ చేసుకున్న దాంతో చిన్న షెడ్ వేయటానికి పని ఆగిపోయి 6 మాసాలు.
దమ్ము లేక డబ్బులు లేక ఆగిపోయాను. మరేమి రికార్డింగ్స్ అవుతున్నాయి. మా నాన్నగారి ఇంట్లో ఒక చిన్న కంప్యూటర్, ఒక చిన్న పచ్చగుడ్డ పెట్టి చేస్తున్నాను. అర్థమవుతుందా? ఏమి ఈ పాటికి ఒక పెద్ద స్టూడియో బహుకరణగానే పొందేసేయాలి నేను. హైదరాబాద్లో నా మిత్రుడు ఒక ఆయన మహోన్నతమైన స్టూడియో కట్టాడు, ఆడియో వీడియో టాప్ స్టూడియో కట్టాడు, కోట్ల రూపాయలతో కట్టాడు. నన్ను తీసుకెళ్ళి చూపించాడు. ఆయనకి టీవీ ప్రోగ్రాం లేదు. 2 ఏళ్ళు చూపించి ఇప్పటికీ అక్కడేం జరగటం లేదు. అట్లాగే ఉన్నాయి ఎక్విప్మెంట్ అంతా కూడా. నీళ్లు లేని బాబులు పెనుగాలికి కొట్టుకొని పోవు, మేఘాలు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. పైకి రెవరెండు, రైట్ రెవరెండు, డాక్టర్ అన్నీ పెట్టుకుంటున్నాము, కొనుక్కుంటున్నాము. ఇవాళ కొనుక్కుంటున్న క్రైస్తవ డిగ్రీలు, కొనుక్కుంటున్న ఆర్డినేషన్స్. ఏ మానవుడండి ఆర్డినేషన్ ఇవ్వడానికి? ఆర్డైన్డ్ బై గాడ్, కాన్సక్రేటెడ్ బై సెల్ఫ్. దేవుని చేత అభిషేకించబడి అంతరంగములో పరిశుద్ధపరచబడిన వాడు సేవకుడు అవుతాడు. ప్రత్యేకించుకున్నవాడు సేవకుడు అవుతాడు. బ్రదర్ పలానా చోట ప్రసంగానికి వెళ్తే 25,000 ఇస్తారు, 50,000 ఇస్తారు. ఏంది ఇది? కిరాయికి బోధ? ఇది సువార్థీకరణ. ఆఖరి రోజు చందా నాకు ఇచ్చే అంటాడు ఒకడు. చందాలో సగం వాటా అయితే వస్తానంటాడు. ఇన్ని ప్యాంప్లెట్లు వేస్తే, ఇన్ని పోస్టర్లు వేస్తే, ఇన్ని బ్యానర్లు కడితేనే మీటింగ్కి వస్తానంటాడు. వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈస్? సర్వలోకానికి అలవని ఆయన చెప్తుంటే అదే చిలకలూరిపేట, అదే గుంటూరు 100 సార్లు వస్తాడు. కాబట్టి ఇవాళ సేవకులు చాలా పెద్ద సమస్యలో ఉన్నారు. అది వారికి అర్థం కావట్లేదు. సేవకుల శాతాన్ని చూస్తే ఇవాళ గణనీయంగా పెరిగింది, కానీ అబద్ధ బోధకుల శాతం పెరిగింది. గుడికి రండి అనే బోధ ప్రారంభమైంది. ఇట్స్ ఎ ఫాల్స్ డాక్ట్రిన్. కమ్ టు అవర్ చర్చ్ అన్నవాడు ఎవడైనా ఉంటే వాడు అబద్ధ బోధకుడు. రాసుకోండి. ఇవాళ డేట్ రాసి సాగర్ గారు ఇలా అన్నారు, ఎంతకంటే భయంకరమైన వాడు లేడని రాసుకోండి. నాకు అభ్యంతరం లేదు. గుడికి రావటం ఏంటా? గుడికి రావటం మందిరానికి రండి బ్రదర్, ఫెయిత్ హోమ్ రండి బ్రదర్, ప్రేయర్ హాల్కి రండి బ్రదర్. ఎవడురా చెప్పింది నీకు? క్రీస్తు దగ్గరికి రమ్మని చెప్పు. నువ్వు వెళ్ళు వాడింటికి, వెళ్ళి క్రీస్తు దగ్గరికి రమ్మని చెప్పు. నీ మందిరాన్ని రమ్మంటావు, వచ్చిన కాడి నుంచి దశం భాగం ఇవ్వమంటావు, వచ్చిన కాడి నుంచి చందాలు ఏమంటావు, ప్రత్యేకానికి అంటావు, నిర్మాణాలు అంటావు, సువార్థీకరణ అంటావు. దోపిడీ అవ్వారు. అందుకే తంతున్నారండి బయట క్రైస్తవుల్ని. చెయ్యెత్తి దండం పెట్టాల్సిన వాళ్ళండి అన్యులు. క్రీస్తును పోలి నడుస్తున్న వారికి, అపోస్తలులకు చెయ్యెత్తి దండం పెట్టారు ఆ రోజున. కేవలం మత నాయకులు ఒక్కళ్ళే వ్యతిరేకమయ్యారు తప్ప కామన్ పబ్లిక్ ఎప్పుడు కూడా ఎదురు తిరగల. ఎందుకంటే దే ఆర్ ఆల్ బెనిఫిటింగ్. వాళ్ళంతా కూడా మేలు పొందారు. వాళ్ళు ఎందుకు ఎదురు తిరిగారు? వీళ్ళు ఏమైనా డబ్బులు అడిగారా? దోచుకున్నారా? భవనాలు కట్టారా? లేదే. వాళ్ళు అసలు ఎక్కడికి తేలుతున్నా మనకు అర్థం కావట్లేదు. ఇది నా సమయం. ఎందుకంటే పేతురు పత్రికలో ఉన్నాయి చెప్పి తీరాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ రికార్డింగ్స్ లైఫ్ టైం ఉండిపోతాయి, నా లైఫ్ టైం తర్వాత ఉండిపోతాయి, భవిష్యత్తు అంతా కూడా ఉంటాయి. ఈ శబ్దం భాషల్లో అనువదించబడితే ప్రపంచాన్ని చేరుతుంది, ఒక హెచ్చరిక అవుతుంది. ఆనాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను తాను అరామిక్ భాషలో మాట్లాడితే, ఇవాళ ప్రపంచ భాషలన్నీ 1500 భాషల్లో, 1570 భాషల్లో అతని యొక్క లాంగ్వేజ్, అతని మాటలు తర్జుమయ్యాయి. సేవకులు తస్మాత్ జాగ్రత్త. డోంట్ బీ రాబ్డ్ బై డెవిల్ అండ్ ఇట్స్ మైండ్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ఇది మీరు చేయు సేవ, ఇది మీ తలలో నుండి వచ్చిన ఆలోచన.
అట్లయితేనే నేను ఇందులో ఉండాలి, లేకపోతే నేను ఇందులో ఉండకూడదు. అట్టి భాగ్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.